హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు thumbnail‌లో చూసినట్లుగా ఉద్యోగ సంఘ నేతలు వెంకట్రామిరెడ్డిని తరిమి కొడుతున్నారు. సో, ఎందుకు, ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగుల ద్రోహి వెంకట్రామిరెడ్డి గ్రామ వార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయితే ఈ విధంగా అంటున్నారు. సో, తమ సంఘానికి వెంకట్రామిరెడ్డి గౌరవ అధ్యక్షుడు కాదని గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమిరెడ్డి అంజన్ రెడ్డి అని వెల్లడించారండి. 4.5 ఏళ్లుగా అయితే సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ పెద్దలకు చేరడానికైతే అడ్డంకుగా ఉన్న ద్రోహి వెంకట్రామిరెడ్డి అని అయితే అన్నారు. ఆయన తెలిపారండి. ఆదివారం ఒక ప్రకటనలో ఈ విధంగా ఆయన మండిపడడం జరిగింది. సో, 3,000 మంది ఉద్యోగులను తొలగిస్తే దారికొస్తారని ఆయన సమ్మె సమయంలో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి గట్టిగా మాట్లాడితే మా సంఘాన్ని వారు అనుసరించకపోవడం వల్ల చేజిక్కించుకోవడం ప్రయత్నిస్తున్నారు. సో, ఇలాంటి మోసకారుల పట్ల ఉద్యోగులకు అప్రమత్తంగా ఉండాలి. ఇక నుంచి అసోసియేషన్ పేరు వాడితే ఉద్యోగులను తరిమి కొడదామని అయితే అంజన్ రెడ్డి తెలపడం జరిగింది.